ఓం నమ శివాయ. ఆ దేవదేవుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదారేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యారు. సుదీర్ఘ శీతాకాల విరామం తర్వాత రేపు ఉదయం సరిగ్గా 8 గంటలకు కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. వేద మంత్రాల ఘోష శంకరావాల మధ్య ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇప్పటికే ఆలయ పరిసరాలన్నీ శివనామస్మరణంతో మారుమ్రోగుతున్నాయి. హిమాలయాల ఒడిలో కొలువైన పుణ్యక్షేత్రం కేదార్నాథ్ భక్తుల నిరీక్షణకు తెరదించుతూ పునఃప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి గర్భాలయ ద్వారాలను తెరవనున్నారు. ఈ ఏడాది కేదారయ్య ఆలయం మునుపెన్నడూ లేని విధంగా అత్యంత సుందరంగా ముస్తాబైంది. సుమారు 51 క్వింటాల రంగురంగుల పూలతో ఆలయ ముఖ ద్వారాన్ని ప్రాకారాన్ని కళ్ళు మెరుమిట్లు గొలుపేలా అలంకరించారు. ఈ దృశ్యాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. శీతాకాలంలో మంచు కురవడం వల్ల గత 6 నెలలుగా మూసి ఉన్న ఈ ఆలయాన్ని రేపటి నుంచి భక్తులు సందర్శనార్థం అనుమతించనున్నారు. ఇప్పటికే దేశం నేల మూలల నుంచి వేలాది మంది భక్తులు కేదార్నాథ్ కు చేరుకున్నారు. బాబా కేదార్నాథ్ పల్లకి ఊరేగింపుగా ఆలయానికి చేరుకోవడంతో అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం భారీ ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి కేదారేశ్వరుడి దర్శనం ప్రారంభం కావడంతో చార్ధామ్ యాత్రలో కీలక ఘట్టం మొదలైంది.